ఈరోజు అయితే సాక్షి వాళ్ళ డాడీ మన స్టోర్ కి వస్తుంది అనమాట. వెల్కమ్ టు అన్షి కలెక్షన్స్. అందరు పిలిచి షాప్ మంచి గ్రాండ్ గా అయితే ఓపెన్ చేసుకున్నారు, చాలా సంతోషం. అట్లా అని చెప్పి మీ ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి. అంటే ఇంట్లో ఉంటుండే కదా, ఇంట్లో సడన్ గా ఇంట్లో జ్యువెలరీ అలవాటు అయిపోయింది. నేను తిట్టినప్పుడల్లా ఇట్లుంటాడు. అక్కేమంటున్నాను వీడు ఏం రా నువ్వు డాడీ నున్నా సాక్షి వాళ్ళ డాడీ ఫైనల్లీ మన సీట్ అయితే కూర్చున్నాను అనమాట, మన స్టోర్ సీట్ లా. సో వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్. సో గైస్ ఈ రోజు వీడియో చేసేదంటే మనం అయితే ఇక్కడ ఉన్నాం, మా స్టోర్ లో ఉన్నాం అన్నమాట. మా స్టోర్ అని చెప్పుకోనికే మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఏమో తెలియని ఒక ఫీలింగ్ అనమాట, లోపల నుంచి వస్తుంది మాకు. ఇంకొకటి ఏంటంటే స్టోర్ వల్ల మేము మీ అందరికి కూడా కనెక్ట్ అవుతున్నాం. ఎంతో మంది వచ్చిపోతా ఉన్నారు, కలుస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆన్లైన్ లో కూడా పెట్టినా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటారు, మమ్మల్ని ట్రస్ట్ చేసి దూరం నుంచి షర్ట్స్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అసలు చూసుకోవచ్చు మన షర్ట్ అయితే జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు. రెంట్ కూడా అవైలబుల్ ఉంది, అందరికి తెలిసినదే. జ్యువెలరీ సేల్ కి కూడా అవైలబుల్ ఉంది. మేము రెంట్ కి కూడా ఇస్తాము. రెంట్ స్టార్టింగ్ ప్రైస్ 400 రూపీస్ మాత్రమే. 400 నుంచి 1200 రూపీస్ మాత్రమే. అక్కడ వరకే రెంటింగ్ ప్రైస్ ఉంది, దానికన్నా ఎక్కువ ఏం లేవు మన దగ్గర ఇప్పటిదాకా. సో వీడియో చేసి ఏంటంటే ఈరోజు అయితే సాక్షి వాళ్ళ డాడీ మన స్టోర్ కి వస్తుంది అనమాట. ఎట్లుండబోతుంది ఏందో, ఎందుకంటే మీ డాడీ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఆల్రెడీ మేము సర్ప్రైజ్ ఇచ్చినాం, ఎందుకంటే మీరు డాడీకి తెలియదు మేము ఇట్లా స్టోర్ తీసుకున్నాం, ఇట్లా పెడుతున్నామని చెప్పి. ఇన్ని రోజుల నుంచి చెప్పిండు స్టోర్ ఏదైనా సాధించండి, ఏదైనా సాధించాలంటే మేమైతే ఒక మంచి స్టెప్ ముందుకేద్దామని చెప్పి మేమైతే స్టోర్ అయితే పెట్టినాం అనమాట. అండ్ మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ పెట్టినాము. అండ్ ఎట్లా సపోర్ట్ చేస్తుండండి. అండ్ వీళ్ళ డాడీ అయితే వస్తుండు, ఏమైతే నాకైతే భయం అవుతుంది. ఓ అంటే ఆంటే కొడుతూ ఉంటాడు అంకుల్. అట్లా నిన్న మా డాడీ ఎక్కువ మాట్లాడలే, ఎందుకంటే మస్తు మంది ఉండే, ఇంకా మాట్లాడడానికి కూడా అంత లేకుండే, అందుకని చెప్పేసి మాట్లాడలే. కానీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరూ. ఆంటీ వాళ్ళు వస్తున్నారు, ఆంటీ వాళ్ళు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కాదు వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. అయ్యో పొగుడుతున్నారు నన్ను. నేను మస్తు క్యూట్ గా ఉంటాను అంటున్నారు, మంచిగా మాట్లాడతాను అంటారు. బయట అదే నువ్వు వీడియో లెక్కుంటావు అని చెప్తారు, మళ్ళీ అట్లా చెప్పుకున్నా. నన్ను హీరోయిన్ తో కూడా కంపేర్ చేయరు, నేను ఒక్కదానే క్యూట్ గా ఉంటావు అని అంటారు. నేను మస్తు మంచిదాన్ని అని చెప్తున్నారు, నాతో మంచిగా మాట్లాడుతున్నారు. ఆంటీ వాళ్ళు నాతో ఇట్లా కలిసిపోతున్నారు మంచిగా. వాళ్ళ ఇంట్లో ఏమంటారు అమ్మాయిలాగా చూసుకుంటున్నారు. మనం తెలిసి మనం గొప్పగా చెప్పుకోమన్నమాట అందరిలేక. నేను గొప్పగా చెప్పుకుంటా, ఎందుకంటే ఆంటీ వాళ్ళకి అంత లవ్ చూపిస్తున్నాను కాబట్టి. నాకు కూడా ఆంటీలు అంకుల్ అందరు లవ్ చూపిస్తుంది, ముసలి తాతలు అందరూ ఎంత ప్రేమ ఇస్తారంటే నీకు తెలియదు. సో గైస్ వీళ్ళ డాడీ వచ్చిన తర్వాత మేమైతే కెమెరా ఆన్ చేసాం. సో వీళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఏందో పరిస్థితి వల్ల వీళ్ళ డాడీ రాగానే సైలెంట్ అయిపోతాయి ఇప్పుడు, ఎందుకంటే మనం అంకుల్ దగ్గర కొంచెం పద్ధతిగా ఉంటాం అనమాట. సో అదనమాట. సో అంకుల్ వచ్చిన వీడియో స్టార్ట్ చేద్దామా. ఇంకోటి అందరు షాప్ కి రండి, మంచి కలెక్షన్ చూడండి, తీసుకోండి. అనిల్ మీకోసం మంచి షర్ట్స్ తీసుకొచ్చినాడు, నేను మీకోసం మంచి జ్యువెలరీ తీసుకొచ్చిన. ఉమెన్స్ వేర్ లో కూడా శారీస్ అవైలబుల్ ఉన్నాయి. త్వరలో మేము డ్రెస్సెస్ కూడా పెడతాము, ఫ్యాన్సీ శారీస్ కూడా పెడతాం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట. సో ఫాస్ట్ వచ్చేసేయండి. లేదు రాలేను అన్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మా గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి, అందులో మీకు ఫొటోస్ ఇంకా ప్రైజెస్ ఉంటాయి. సో ఫాస్ట్గా మాకు ఆన్లైన్లో కింద ఇస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ పంపించండి. అక్కడ చూపి. సో గైస్ ఫైనల్లీ అంకుల్ అయితే అన్షి జ్యువెలరీ, సారీ అన్షి కలెక్షన్. మళ్ళా 3 2 1 స్టార్ట్. వెల్కమ్ టు అన్షి కలెక్షన్స్. వెల్కమ్ డాడీ, వెల్కమ్. ఓపెనింగ్ రోజు అయితే ఏం మాట్లాడలేకపోయినాం. ఒకసారి మీరు పడ్డ కష్టం అంతా ఎట్లుందో చూద్దామని వచ్చిన నేను. మంచి ఓనరా బాస్ సెట్ అన్నమ్మా, కంగ్రాట్.
బ్యూటిఫుల్ గా సజాయించారు. షాప్ అయితే ఖతర్నాక్ పెట్టిరు. ఆన్లైన్ సేల్స్ అవుతున్నాయి. ఆన్లైన్ మంచిగా అవుతున్నాయి, ఆఫ్లైన్ ఆంటీ వాళ్ళు వస్తున్నాయి డాడీ మంచిగా నేను మంచిగా ఉన్నదంట, నేనే బాగున్నాంట, నా గురించి మంచిగా మాట్లాడి పోతున్నాను ఆంటీ వాళ్ళు. మస్తు మంచిగా అనిపిస్తుంది. ఎవరెవరో తెలియని వాళ్ళు వస్తున్నారు, చూసి మంచిగా ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఈ సంతోషంలో పడి అది చేసి ఇది చేసి తిండి తినకుండా మాత్రం ఉండకండి. నువ్వు బాగా స్ట్రెయిన్ అయిపోతావు అక్కడ హాస్టల్లో చదువుకోవడము, వీడియోస్, షాపు. నాకైతే సంతోషంగా ఉంది. మీ కెరియర్ ఎట్లా పోతుందో అని చెప్పి నేను ఊకే పాపం ఆయన మస్తు సార్లు తిట్టినా కొట్టినా, నిన్ను తిట్టినా, నేనైతే కొట్టలే ఇప్పటిదాకా. మన బ్లెస్సింగే అనుకోవాలి. మేము ఎంత కొట్టినా తిట్టినా కోపంలో అంటాం కానీ. సో మీరు సర్ప్రైజ్ గా నన్ను మళ్ళీ మీ పాత స్నేహితులు అందరినీ పిలిచి షాప్ మంచి గ్రాండ్గా అయితే ఓపెన్ చేసుకున్నారు. చాలా సంతోషం. అట్లా అని చెప్పి మీ ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మెయింటైన్ చేయండి. మీకు ఎట్లా నేను చెప్పాల్సిన అవసరం లేదు. షాప్ పెట్టక ముందు నుంచి ఆన్లైన్ చేస్తారు కనుక ఒక డైరీ మెయింటైన్ చేసి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి ఎవరైనా అవన్నీ చూసుకోండి. సో మరి దావత్ ఎప్పుడు? నేనే ఏ పేరెంట్స్ కైనా ఉంటుంది అర్థమే కాదు. ఇప్పుడు నిన్న మీ మదర్ కూడా వచ్చారు ఓపెనింగ్కి. మదర్, మామ, అందరు వాళ్ళందరి ముఖాల లోపల ఎంత హ్యాపీనెస్ కనబడ్డది. పిల్లలు ఎదుగుతుంటే పేరెంట్స్ ఎప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మీకు బ్యాక్ బోన్గా మేము ఉంటాం. మీకు ఎక్కడన్నా స్టాప్ అన్నప్పుడు మేము వచ్చి నెడతాం, నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చిన సంతోషం ఏంటంటే మీ దగ్గర మీరు షాప్ పెడుతున్న విషయం ఎవరికి చెప్పలేదు. ఎవరి దగ్గర సింగిల్ హెల్ప్ లేకుండా మీరు కష్టపడుకుంటూ పెట్టుకున్నారు చూసినా, అది సో హ్యాపీ. గొడవ పెట్టుకుని ఆ రోజు తిట్టింది, నేను అడిగితే నువ్వు డబ్బులు ఇవ్వవా కానీ నేను నిన్ను అడుగుతలేను ఎందుకు అని. సో అట్లా ఇప్పుడు మనకున్న ఫాలోవర్స్ ప్లస్ మీ ఫ్యాన్స్ అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. మా సపోర్ట్ కూడా 101% ఉంటుంది, ఉండాలి. ఇంతకి ఇంకా 4 షాపులు మంచి పెట్టుకొని మంచి పేరు తెచ్చుకోండి. ఒక డౌట్ వస్తుంది అనుకో, చెప్పా చీరలో నేను కూర్చోాలా ఇవి కూర్చోాలా ఊరుసలు అర్థమవుతుంది. ఆడపిల్లని కూర్చోవాలి కదా. సో నేనేం చెప్పాలంటే ఇప్పుడు ఇట్లా చెప్తే వాళ్ళ బిడ్డను కూర్చోమన్నాడు అంటారు. ఇప్పుడు నిన్ను కూర్చోమన్నా అంట, బిడ్డను కూడా కాదని అనిల్కి కూర్చోమని. ఇద్దరు ఎవరు కూర్చోవద్దు. మీ ఫాలోవర్స్ వచ్చి అందుకే మీ ఫాలోవర్స్ వచ్చి అందరికి అలవాటు అయిపోయి నా చిన్న బిడ్డ కూడా మొత్తం నేర్పించేంత దాకానే ఈ సీట్లు మీకు. తర్వాత మీ చదువు, మీ వీడియోలు. ఇటువంటి షాపులు ఇంకా ఓపెన్ చేసుకోవాలంటే మీరు కష్టపడాలి. ఒక్క షాప్ మీద అన్ని నడవాలంటే నడవాలి. సో అందుకనే ఏమంటే ఇటువంటి బ్రాంచెస్ ఓపెన్ చేసుకొని ఎప్పుడు ఒకటేలాగా ఉండదు లైఫ్. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో జ్యువెలరీకి ఒక బ్రాండ్, లైక్ జ్యువెలరీకి ఒక షాప్, మెన్స్ వేర్ కి ఒక షాప్, ఉమెన్స్ వేర్ కి ఒక షాప్ వచ్చేలాగా కష్టపడాలా. దేవుని దయ వల్ల ఇంకా మన హార్డ్ వర్క్. స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అస్సలు చేయను. స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో మెయిన్ ఏంటంటే నిద్ర పట్టదు ఫస్ట్ మీ ఇద్దరికి. అంటే ఇంట్లో ఉంటుండే కదా, ఇంట్లో సడన్గా ఇంట్లో జ్యువెలరీ అలవాటు అయిపోయింది. నేను తిట్టినప్పుడల్లా ఇట్లుంటాడు. ఇట్లుంటాడు కదా, అలవాటు అయిపోయింది. సో పెద్దలంటే రెస్పెక్ట్ ఉండాలి కానీ మరీ ఇంత వద్దు. సో నేనేమంటా అంటే ఒక్కసారి రండి చూద్దాం వీడియో. అందుకే పెట్టినా నేను చూసినా. నేను ఈరోజు నేను ఆఫీస్కి రాగానే చూసిన ఇన్స్టాగ్రామ్ లో మస్తు సేల్స్ అవుతున్నాయి డాడీ. ఇప్పటికి ఒక 20 ఆర్డర్స్ అయినా వచ్చాయి. ఇవ్వాలి. అవునా? అది పెట్టిండు. విజయన్న శ్యామన్న కూడా వచ్చినట్టున్నారు కదా, చూసినా నిన్న. అందరూ ఫోటోస్ పంపిస్తున్నారు. విజయన్న ఫోటో, శ్యామన్న ఫోటో, అనిల్ చేసుకుని ఆ ఫోటోలు కూడా పంపించి టీ షర్ట్ ఇప్పుడు నేను బూట్ కట్ వేపిస్తారా నాతో? ఏమన్నా అన్ని ట్రై చేయాలి. నేను బూట్ కట్ వేసుకొని బట్టలు వేసుకొని తిరుగుతా, మరి నీకు ఇంకొక పిన్ వస్తుంది. ఓకేనా?
పంపిస్తుంది ఇక. పాపం అట్లేం లేదు గాయస్, నేను ఈ డ్రెస్అప్లలో తిరుగుతుంటా చేస్తుంటా అంటే పాపం తను చెప్తుంటది. కవరింగ్ ఐస్ కవరింగ్ చేస్తుండు. అంకుల్ కి మెయిన్ ఎక్కువ లెనిన్ సెట్స్ అంటే ఇష్టం అన్నమాట. అండ్ అంకుల్ ఎక్కువ లెనిన్ సెట్లే కావాలని చెప్పి ఎక్కువ అంటూ ఉంటాడు ఊకనే. సో అది అంకుల్ కోసం అయితే లెనిన్ సెట్ అయితే తీసుకున్నాం మనం. ఒకసారి ముందు సో వీళ్ళిద్దరే నాకు ఏ బట్టలు కొనాలన్నా ఏం చేయాలన్నా ఇంటికి రాకుండా మమ్మీ ఇది తీసుకో డాడీ అని చెప్తుంటది. ఇంకా ఆమె వాళ్ళ ఎంబడైతే షాపింగ్ పోతే చచ్చిపోతాం అనుకో. వాళ్ళ ఎంబడి నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టినా, నేను షాపింగ్ పోతే బిల్ రావాల్సిందే, పెద్ద బిల్ అంతే. అది తక్కువ చాలా నిజం చెప్పాలంటే. నీకు ఎన్ని పైసలు కావాలా అర్థమైతే ముందు ముసల్లో పడినా నువ్వు ఇక్కడ రా. ఏం చేస్తున్నావు? ఇక్కడ డాడీ వస్తున్నారు, కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నావు. చాలా సిగ్గుపడుతుంది గైస్, కానీ బిజినెస్ నాలెడ్జ్ అయితే మంచిగా ఉంది. చాలా బాగా కస్టమర్ని పిల్లి మంచి రిసీవ్ చేసుకొని మాట్లాడుతుంటది. అయితే నవ్వుతుంటది అట్లనే, ఎప్పుడు నవ్వుతుంటది, మా వాయిస్ బయటికి రాదు. ఓకల్ అనేది చాలా సన్నగా ఉంది, మా ఇద్దరు లెక్క లేదు. స్మైల్ ఒకటే బయటకు వస్తుంది, ఒక నవ్వు ఒకటే బయటకు వస్తుంది. ఏ పేస్ట్ వాడుతుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో గైస్ మీరు మనల్ని చూసారు అక్కేమంటుందా నన్ను అక్కేమంటున్నాను వీడు ఏం రా నువ్వు డాడీ నున్నా ఎప్పుడు గొడవ పడుతుంటారంట వాళ్ళిద్దరు గొడవ. నా మీదకి వస్తున్నాడు. ఆయన పేరు ఎందుకు పంపించండి అందరినీ కొట్టిన నా బిడ్డ మీదకి వస్తే నువ్వెంతరా? అస్సలు నాకు అస్సలు నచ్చదు. నీళ్ళు వచ్చినారు తర్వాత ఆ వీడియో పెడతాం గాయ్స్. ఇంకొక వీడియో కాదు అది పెట్టాం. ఆ వీడియో ఎవరేమన్నా తీసుకొచ్చిండు కదా, అది ఇంకా కొంచెం వీడియో. ఆ వీడియో పెద్ద గొడవ చేసిండు. దాని నెక్స్ట్ డే వాళ్ళ గ్యాంగ్ ని తీసుకొచ్చి వీడియో పెట్టలేము ఇక. ఇందిందని అంతా ఒక వీడియో పెడదాం, పక్కా పెడదాం. ఒక వీడియో పెడదాం దీంతోటే. కానీ అట్లా 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 మాట్లాడొద్దు, అట్లా చేయొద్దు. అట్లా అంకుల్ మీకే గొడవ పడద్దు, అట్లా చేయొద్దు. చాలా డేంజర్ డేంజర్ అయినా డేంజర్. ఇప్పుడే ఇట్లున్నాడంటే తర్వాత ఎట్లుంటాడో చాలా డేంజర్. కొంచెం డిసిప్లిన్ లో పెట్టాలని పెడదాం, వీడియోలో పెడదాం. మంచి ఆర్నమెంట్స్ ఓకే. ఈ మొత్తం జ్యువెలరీ పాడన్నా నేను సాక్షి వాళ్ళ డాడీ ఫైనల్లీ మన సీట్ అయితే కూర్చున్నాను అనమాట, మన స్టోర్ సీట్ లా. పిల్లలు వాళ్ళే ఉండాలా, యజమానులు ఎప్పుడు వాళ్ళే కూర్చోవాలి. మనం బ్యాక్ మనం వెనుకనే ఉండాలి, మనం వెనుకనే ఉండాలి. చైర్ ఖాళీ ఉన్నంత మాత్రాన్ని మనం కూర్చోద్దు ఎప్పుడు. సో అది దాన్ని ఏమంటారు, అదొక పద్ధతి. షాప్ నేను పెట్టించినా వాళ్ళు పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా సీటుకు అరువులు ఓనర్లు మాత్రమే, ఇంట్లో ఎవరు వచ్చినా కూడా కాదు. సో అది సో డన్. అదే చెప్పినా కదా నేను నిన్న కూడా, ఇంతాయి వటుడు ఇంతాయి అని. ఇప్పుడు మీరు శాంపుల్ కోసం షాప్ ఓపెనింగ్ ఉందని అర్జెంటుగా, సో నాకు చెప్పుంటే వేరేలాగా ఉంటుండేనేమో. కానీ పిల్లలు ఏంటంటే ఆల్రెడీ ఆన్లైన్ లో మేము పెట్టినాం కదా, అవే శారీస్ కొన్ని మిగిలితే అవి ఇండియా పెట్టేసాం. అది కూడా చూస్తే సేల్ లో ఇచ్చేస్తాము. నెక్స్ట్ శారీస్ కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నాం మీకోసమే. సో యా రీస్టాక్. పిల్లలు మనం ఏదైనా ఇచ్చినా తీసుకోదు అసలే, చాలా జగమండి చిన్నప్పటి నుంచి అంతనే. కావాలి ఏదైనా కావాలంటే మాత్రం కొట్టి రక్కేసి గిచ్చేసి చంపేసి తీసేసుకుంటుంది. కానీ మనంతలో మనం ఇది పెట్టుకోబిడ్డ అంటే మాత్రం తీసుకోదు. ఎప్పుడైనా పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ చిన్న ఉన్నప్పటి నుంచి మనకు చదివించి మనం చూసుకొని దాని తర్వాత మన ఫ్యూచర్ కూడా వాళ్ళే సెట్ చేయాలి అంటే ఇక మనం ఉండి కూడా వేస్ట్ అని నా ఫీలింగ్. నా బిడ్డ లోపల. సో గాయ్స్ నాకు నిఖిల్ గారు చెప్పిండు, డాడీ ఏదో జరుగుతుంది, నాకు డౌట్ వస్తుంది, చెల్లె ఫోన్ చెక్ చేస్తున్నా, డబ్బులు ఏమైనా కావాలన్నా అంటే ఏం వద్దంటుంది, మరి ఏం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు అన్నాడు. సో వాడు ఒక పని మీద బయటికి పోయిండు. వాడు కూడా వచ్చేది ఉండే, ఇక మా మిస్సెస్ కొంచెం ఇంట్లో పనిది, ఆ పని మీద వదిలేసి డాడీ రా రా అని సాగు కొట్టింది. దగ్గర ఒక 20 ఫోన్లు చేసింది.
అసలు రెడీ అయ్యి రమ్మంటే ఎందుకు నేను ఫంక్షన్కి పోదామని చెప్పినందుకు ఎవరు ఫంక్షన్ ఎందుకు ఫంక్షన్ అనిల్ వాళ్ళ ఫంక్షన్ అంటే ఎవరు ఏంది అమ్మా ఎంత హెడ్ఏక్ చేసినారు. మాక్సిమం కలిసిన ఆ రోజు ఇంటికి వచ్చి మాట్లాడినాం. ఫంక్షన్ ఎవరితో తెలియాలి కదా, బాబాయ్ వాళ్ళ ఇంట్లోనా, మామ వాళ్ళ ఇంట్లోనా, వాళ్ళ ఇంట్లోనా తెలియని తయారై రమ్మంటే ఈ రాత్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఎందుకు తయారంటే నాకు అర్థం కావాలి కదా, అందుకనే. సో ఈ ప్లానింగ్ అంతా అనిల్ అనమాట. అనిల్ చెప్పిండు మీ ఇంట్లో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. ఫస్ట్ చెప్దాం అనుకున్నాం కానీ గొడవలు అయినాయి కదా, అయినాక అనిల్ చెప్పిండు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారో చెప్దాము అని చెప్పి. సో నైస్, చాలా బాగుంది. దీని అడ్రస్ మన వారసుగూడ సర్కిల్, వారసుగూడ చౌరస్తా నుంచి స్ట్రైట్ గా కౌసర్ మస్జిద్ లైన్ లోకి వస్తే జస్ట్ ఫర్ లాంగ్ లెఫ్ట్ చూడంగానే మీకు కనబడుతుంది. నిన్ననే షాప్ ఓపెన్ అయింది కనుక సో మేము ఏం చేస్తామంటే ఇంకొంచెం మీకు అందరు కనబడేటట్టుగా వీడియో చేస్తాము. అక్కడ నుంచి చౌరస్తా నుంచి వీడియో చేసుకుంటూ వస్తాం తప్పకుండా. సో జ్యువెలరీ, మెన్స్ వేర్, లేడీ ఉమెన్స్ వేర్ ఇవి ఒక్కొక్క దానికి సపరేట్ బ్రాంచ్లు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇట్లానే ఉండాలా, వీడియోలలో ఉండాలా, ప్లస్ ఇలా షాపింగ్ లో ఉండాలా, వీళ్ళ పైన ఉండాలా. మేము ఇంకోటి షాప్ పెట్టినామని చెప్పి వీడియో అయితే ఇప్పటికి అసలు ఆపమన్నమాట. రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ రాలేని వాళ్ళకి అందరికి అంటే కొంతమంది చాలా దూరం ఉండే ఒడిశాలో ఉన్నా, నేను ఆడున్నా ఇన్నా అని చాలా మంది మెసేజ్ చేసిండు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. రాలేకపోయినా మీ ప్రేమ చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలు మనకి ఒడిశా నుంచి కూడా మా పిల్లల షాప్ ఓపెనింగ్ కి రాలేకపోతున్నామన్నా అని చెప్పి వీళ్ళు పెట్టినా మీరు అది చూసి ఏదైతే కామెంట్ చేసారో చాలా థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లల మీద ఇట్లానే ఉండాలా. మీ ఆశీర్వాదంతో ఇంకా ఇది సపరేట్ అది సపరేట్. గోవాలో అయితే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మనకి గోవాలో. అక్కడ వాళ్ళకే మస్తు ఆప్షన్స్ ఉంటాయి. అలాంటిది వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన మీద ప్రేమతో ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు అనమాట. దొంగలు గోవాకు అప్పుడు కోపం మీద వెళ్ళిపోయింది. ఈసారి నేను కూడా కస్టమర్స్ కూడా వస్తున్నారు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి పెడతాం కెమెరా, ఒక 2 నిమిషాలు 2 minutes. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. హాయ్, ఇప్పుడు వచ్చినందుకు కెమెరా ఆఫ్ చేసాం కదా, ఫోటో కోసం వచ్చినారు వాళ్ళు. అందుకే शॉप कैसा है, क्या तो भी परचेस करते हैं आपके घर वालों को लेके आओ, क्या तो भी इवेंट्स है तो भी इधर से ही शॉपिंग कर अटला. ठीक है, थैंक यू सो मच आने के लिए. मेरे को पहचान है हमारे डैडी है. मेरा बेटी है. वीडियोस नहीं देखते फिर नहीं देखे मेरे को. अनिल को मारा था बहुत बार. వారిదేవుడా వారిదేవుడా వారిదేవదేవుడా. ठीक है आपका सपोर्ट ऐसे ही रहना. बाय थैंक यू. बाय थैंक यू फॉर कमिंग. आते रहो. बाय हाय बाय. సో గాయ్స్ చూసిండ్రు కదా, సబ్స్క్రైబర్ అంటే అందరు మన సబ్స్క్రైబర్స్ వచ్చి సాక్షితో ఫోటో దిగిండ్రు, అనిల్తో ఫోటో. నన్ను గుర్తుపట్టలేదు అంట, నాకు అదే టెన్షన్. అంటే ముఖం మీద అనేసి గుర్తు బాగా అనిపించింది నాకు. మస్తు బాగా అనిపించింది. కట్ చేయడం కాదు. సో వాళ్ళు ఎవరైనా కూడా పిల్లల్నే చూస్తారు. సో దాన్ని అంతగా సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఏంది నో ప్రాబ్లం. వాళ్ళకి సపోర్ట్ వస్తే నాకు వచ్చినట్టే, నాకు వస్తే వాళ్ళకి వచ్చినట్టే, మొత్తానికి అయితే మాకు వచ్చినట్టే. అంతే, అది చాలా హ్యాపీగా మా ఇంటికి వచ్చినట్టే. దాదాపుగా నేను నిన్నటి నుంచి చూస్తున్నా ఫాలోవర్స్ ఎంత మంది వస్తున్నారు, వచ్చి పలకరించిపోతారు. నేను కూడా రావద్దని అనుకున్నా, బిజీగా ఉంటారు పిల్లలని, కానీ ఒక 20 సార్లు చంపేసింది కనుక వచ్చిన. సో గాయ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి. సాక్షి ఛానల్ కూడా 50K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉందన్నమాట. సో ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వస్తుంది రాబోతుంది. సో గైస్ సాక్షి ఛానల్ కి అందరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 50K సబ్స్క్రైబర్ జల్దీ కంప్లీట్ చేయండి. అనుకుంటే ఈ రోజు అయిపోతుంది. సిల్వర్ ప్లే బటన్ కావాలి కదా, లక్ష కావాలి. వీడియోలు టైం కి చేయి, మంచి కంటెంట్ చేయి, వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. కావాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మంచి కంటెంట్ చేయి, మళ్ళీ ఇంకో సబ్స్క్రైబర్ తెప్పిస్తారు. ఓకేనా? సో చేస్తారు గాయస్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం వల్ల ఆగిపోయినాయి. అట్లని కాదు, అది నా కోపం వల్లనో వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ల వల్లనో. కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, నో ప్రాబ్లం. మంచి సపోర్ట్ చేయండి. సాక్షి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బిడ్డకు జల్దీ సిల్వర్ బటన్ ఇవ్వండి. ప్లీజ్ తొందరగా సిల్వర్ బటన్ ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి పిల్లల మీద. సో చెప్పండి ఇంకేంటి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నిన్న వచ్చిన నార్మల్గా వచ్చి వెళ్ళిపోయినా కానీ
ఈ రోజు వచ్చి షాప్ అంతా కళ్ళ నిండా చూసుకునేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా Thank you వన్స్ so అగైన్ కంగ్రాట్, మీరు ఇట్లానే ఇంకా ఎదగాల. Thank you so much. చాలా చాలా కానీ నాకైతే లెనిన్ షర్ట్లు ఎప్పుడు తెస్తారమ్మా? ఇస్తాం. నెక్స్ట్ టైం ఇదే షర్ట్ అదే లెనిన్ షర్ట్ వేసుకొని తీస్తాం మీకు ఇంకా హ్యాపీ ఉంటుంది మా వీడియోలో. ఇంకా అనిల్ వాళ్ళ ఇంట్లో సో గైస్ అదనమాట. అండ్ మా ఇంట్లో కూడా హ్యాపీ ఉన్నారు, అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో అనిల్ అయితే చాలా కష్టపడి వచ్చింది ఇక్కడ దాకా. కష్టంలో సాక్షి చేయి కూడా ఉందన్నమాట. నాకన్నా ముందైతే ఆయన కష్టపడ్డాడు కాబట్టి నాకు చెయ్యి ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ కష్టపడుకుంటూ ఈడు దాకా వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కలిసి కష్టపడి ఏడు దాకా పంపిస్తారో మీ చేతులలో అప్ప చెప్తున్నా గాయస్. అందులో ఇద్దరిది 50-50% ఉంటుంది. ఎందుకంటే నేను లేదు అనిల్ లేడు, అనిల్ లేకుండా నేను లేను, అంతే. అంటే నేను పోతున్నా. అట్లా కాదు.